ఈరోజు జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై 44 రన్స్ తేడాతో గెలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా తన బ్రిలియన్ స్పిన్ బౌలింగ్ అటాకింగ్తో న్యూజిలాండ్ టీంపై ఓడించింది. ఫస్ట్ టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా స్టార్టింగ్లోనే చాలా తడబడిందని చెప్పాలి. ఈ టోర్నమెంట్లో మంచి ఫామ్ కనబరిచిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో మాత్రం ఖాళీ 2 రన్స్కి అవుట్ అయ్యాడు. తను మ్యాట్ హెన్రీ చేసిన ఒక అద్భుతమైన బౌలింగ్కి ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. సో టీమిండియా ఈ టైంలో శుభ్మన్ గిల్ రివ్యూ తీసుకోగా ఆ బాల్ అనేది వికెట్కి టచ్ చేయడంతో శుభ్మన్ గిల్ అవుట్గా థర్డ్ ఎంపైర్ ప్రకటించారు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన రోహిత్ శర్మ తను కూడా తొందరగానే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ ఖాళీ 15 రన్స్ మాత్రమే ఇక్కడ చేసి అవుట్ అయ్యారు. ఒక అనవసరమైన షాట్కి ట్రై చేసిన రోహిత్ శర్మ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో తొందరగానే అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ మాత్రం గ్లెన్ ఫిలిప్స్ ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టాలని చెప్పాలి. మీకు గుర్తుండే ఉంటుంది, న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్లో జరిగిన ఆ మ్యాచ్లో కూడా గ్లెన్ ఫిలిప్స్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడం జరిగింది. సో అలాగే సేమ్ కైండ్ ఆఫ్ క్యాచ్ విరాట్ కోహ్లీ కూడా గ్లెన్ ఫిలిప్స్ పట్టడం జరిగింది. సో మన టీమిండియా స్కోర్ 35-3 మాత్రమే ఉంది విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు. ఈ సిచ్యువేషన్లో టీమిండియా స్కోర్ 200 కూడా అవుతుందో అవ్వదని కొంచెం డౌట్గా ఉండేది. ఎందుకంటే 35-3 వికెట్స్ అప్పటికి విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అవుట్ అవ్వడం జరిగింది. కానీ ఈ టైంలో బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ కలిసి టీమిండియా ఇన్నింగ్స్ని చక్కదిద్దడానికి ట్రై చేశారు. ఈ ఇద్దరు కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడారు. సో ఇద్దరు కలిసి 98 రన్స్ పార్ట్నర్షిప్ చేయగా సో టీమిండియా స్కోర్ 128 ఉన్నప్పుడు అక్షర్ పటేల్ 41 వద్ద అవుట్ అయ్యారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశారని చెప్పాలి. అక్షర్ పటేల్తో కలిసి శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తను 79 రన్స్ వద్ద ఉన్నప్పుడు అవుట్ అవడం జరిగింది. ఒక టైంలో టీమిండియా స్కోర్ 270-280 వరకు ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో శ్రేయస్ అయ్యర్ క్రీజ్లో తను నిలదొక్కున్నాడు. దాంతోపాటుగా మనకి కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా, జడేజా ఇంకా రావాల్సి ఉంది. కానీ ఆ తర్వాత వరుసగా శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఇక్కడ అవుట్ అయ్యారు. సో అప్పుడు మన టీమిండియా స్కోర్ 182 for 6. అప్పటికి మన టీమిండియా రన్ రేట్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. మన రన్ రేట్ 4-5 మధ్యలో ఉంది. సో ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా, జడేజా టీమిండియా స్కోర్ 200 వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత జడేజా కూడా అవుట్ అవడంతో సో టీమిండియా భారం అంతా హార్దిక్ పాండ్యా పైన పడింది. ఎందుకంటే ఆ తర్వాత మన బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయ్యారు, ఒక హార్దిక్ పాండ్యా తప్పిస్తే. సో బ్యాట్స్మెన్ అయిన హార్దిక్ పాండ్యాతో తన అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా స్కోర్ 249 వరకు తీసుకెళ్లారు. ఒక దశలో మన టీమిండియా స్కోర్ 200 వరకు వెళ్తుందా అనేది డౌట్గా ఉండే. కానీ శ్రేయస్ అయ్యర్ అండ్ హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ దయ వల్ల మన టీమిండియా స్కోర్ 249 వరకైనా వెళ్ళింది. సో ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ టీం 250 రన్స్ టార్గెట్ కోసం కొంచెం స్టడబడిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రచిన్ రవీంద్ర కేవలం 6 రన్స్కి అవుట్ అయ్యారు. ఒక అక్షర్ పటేల్ ఒక బ్రిలియంట్ క్యాచ్తో రచిన్ రవీంద్ర అవుట్ చేశారు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్తో కలిసి ఇన్నింగ్స్ కంటిన్యూ చేసిన న్యూజిలాండ్ మరో ఓపెనర్ అయిన విల్ యంగ్ కొంచెం సేపు వికెట్ పడకుండా ఆడాడు. అప్పటికి వాళ్ళ స్కోర్ 49 for 1. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో విల్ యంగ్ బౌల్డ్ అయ్యాడు. సో అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 49 for 2. ఆ తర్వాత ఏ బ్యాట్స్మెన్ కూడా పెద్దగా స్కోర్ చేయలేదు ఎక్సెప్ట్ మనకి కేన్ విలియమ్సన్ తప్పిస్తే. మరో బ్యాట్స్మెన్స్ అయిన డారెల్ మిచెల్, టామ్ లతన్, గ్లెన్ ఫిలిప్స్, మైకిల్ బేస్వెల్, మ్యాట్ హెన్రీ వీళ్ళందరూ వచ్చి పెద్ద స్కోర్ ఏం చేయలేదు, ఒక కేన్ విలియమ్సన్ తప్పిస్తే. ఓకేనా, కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ఆఫ్ సెంచరీ చేసుకున్నారు. అప్పటికి వాళ్ళ స్కోర్ 100 for 3 వికెట్స్. కానీ నేను చెప్పినట్టుగా కేన్ విలియమ్సన్ తప్పిస్తే వాళ్ళ టీంలో ఎవరు పెద్ద స్కోర్ ఏం చేయలేదు. చివరిలో మనకి మిచెల్ సాంటర్ కాసేపు మనకి ట్రై చేశారు, 6 కొట్టి అండ్ 4 కొట్టి స్కోర్ అనేది కాస్త ముందుకు తీసుకెళ్లాడు. కానీ రైట్ టైంలో మనకి కేన్ విలియమ్సన్ అవుట్ అవడం జరిగింది. కేన్ విలియమ్సన్ ఇక్కడ ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేశారని చెప్పాలి. తను 81 రన్స్ కొట్టగా కేన్ విలియమ్సన్ తను ఒక అనవసరమైన షాట్కి ట్రై చేసి ఇక్కడ అవుట్ అయ్యారు. మన టీమిండియా నుంచి వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీశారు. టీమిండియా విన్నింగ్ అవ్వడం ద మెయిన్ రీజన్ ఇస్ వరుణ్ చక్రవర్తి. మీకు తెలిసే ఉంటుంది, వరుణ్ చక్రవర్తి ఫస్ట్ 2 మ్యాచెస్లో తీసుకోలేదు. తన ప్లేస్లో స్పీడ్ బౌలర్ తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో అనూహ్యంగా రోహిత్ శర్మ ఎవరికి అర్థం కాకుండా వరుణ్ చక్రవర్తి తీసుకున్నారు. స్టార్టింగ్లో కామెంటేటర్స్ వరుణ్ చక్రవర్తి తీసుకోవడానికి కారణాలు వారికి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి జడేజా, కుల్దీప్ అండ్ అక్షర్ పటేల్ ఇలా 3 మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో వరుణ్ చక్రవర్తి తీసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి కారణాలు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్పిన్నర్స్ చాలా మంది ఉన్నారు. ఒక స్పీడ్ బౌలర్ ఒక ఫాస్ట్ బౌలర్ని తగ్గించి ఆ ప్లేస్లో మనకి వరుణ్ చక్రవర్తి తీసుకోవడం జరిగింది. కానీ వరుణ్ చక్రవర్తి అనూహ్యంగా 5 వికెట్లు తీసి 41 రన్స్ ఇచ్చి 10 ఓవర్లలో 41 రన్స్తో 5 వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణం అయ్యారు.
ఈ రోజు మన మ్యాచ్ విన్నింగ్లో హీరో, బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ అయితే బౌలింగ్లో మాత్రం మనకి వరుణ్ చక్రవర్తి అని చెప్పాలి. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తితో పాటుగా మనకి హార్దిక్ పాండ్యా, షామి అండ్ వీళ్ళు కూడా చెరో వికెట్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మనకి అక్షర్ పటేల్ కూడా చెరో వికెట్ తీసుకోవడం జరిగింది. సో అల్టిమేట్గా న్యూజిలాండ్ స్కోర్ 205 రన్స్ మీద ఆల్అౌట్ అయ్యారు. కానీ ఒక దశలో న్యూజిలాండ్ టీం చేసింగ్కి కొంచెం ముందుకు వెళ్తుందా అనిపించింది. ఎందుకంటే మనకి మీరు చూసుకుంటే కేన్ విలియమ్సన్ వచ్చిన బ్యాట్స్మెన్తో కాస్త కూస్త పార్ట్నర్షిప్ చేసి న్యూజిలాండ్ స్కోర్ ముందుకు తీసుకెళ్లారు. కానీ చివరిలో కేన్ విలియమ్సన్ కూడా అవుట్ అవడంతో ఆ తర్వాత మెచ్చిసాంటో కొంచెం ట్రై చేసినా కానీ న్యూజిలాండ్ స్కోర్ అనేది 205 రన్స్ మీద అక్కడ అయిపోవడం జరిగింది. సో న్యూజిలాండ్ టీం నుంచి మీరు ఇక్కడ చూసుకుంటే కేన్ విలియమ్సన్ తప్పిస్తే ఎవరు ఇక్కడ పెద్దగా స్కోర్ చేయలేదు. టీమిండియా ఒక అద్భుతమైన బౌలింగ్తో ఎస్పెషల్లీ ఫర్ స్పిన్ బౌలింగ్. ఇక్కడ మీరు చూసుకుంటే స్పిన్ బౌలింగ్లో మన టీమిండియా మొత్తం 38 ఓవర్స్ వేసింది. మొత్తం మీరు చూసుకుంటే న్యూజిలాండ్ స్కోర్ 205 రన్స్ మీద అవుట్ అయ్యారు. వాళ్ళు మొత్తం ఆడిన ఓవర్స్ 45.3. ఈ 45.3 ఓవర్స్లో హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్ వేయగా అండ్ మరో ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ షమి 4 ఓవర్స్ వేయారు. సో మొత్తం 8 ఓవర్స్ వాళ్ళు మాత్రం వేస్తారు. కానీ మిగతా 36 ఓవర్స్ మనకి ఇక్కడ స్పిన్నర్స్ మాత్రం వేయడం జరిగింది. సో 90% బౌలింగ్ అటాకింగ్ రోహిత్ శర్మ మనకి స్పిన్ బౌలింగ్తో వేయడం జరిగింది. ఈ స్పిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 100% సక్సెస్ అయ్యారని చెప్పారు. తన అద్భుతమైన బౌలింగ్తో 5 ప్రధాన బ్యాట్స్మెన్స్ అయినా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ తన అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి జడేజా అండ్ అక్షర్ పటేల్ వీళ్ళు కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తారు. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా ఇక్కడ 2 వికెట్స్ తీసుకోవడం జరిగింది. సో అల్టిమేట్గా న్యూజిలాండ్ స్కోర్ అనేది 205 రన్స్ మీద మనం రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. సో మన యొక్క లోయెస్ట్ టోటల్ అయిన 249 రన్స్ మనం సక్సెస్ఫుల్గా డిఫెన్స్ చేసుకున్నాం. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది యాజ్ కంపేర్ టు ఇండియా. న్యూజిలాండ్ ఇస్ బిగ్ బ్యాటింగ్ లైనప్. బట్ ఆ బ్యాటింగ్ లైనప్ కూడా మన అద్భుతమైన బౌలింగ్తో మన వాళ్ళు రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్తో మన టీమిండియా అనేది గ్రూప్ ఏలో టాప్ ప్లేస్లో వెళ్ళింది. సో ఫస్ట్ ఈ మ్యాచ్ కంటే ముందు టాప్ ప్లేస్లో గ్రూప్ ఏలో మనకి న్యూజిలాండ్ టీం ఉండేది. కానీ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది గ్రూప్ ఏలో. ఆ తర్వాత మనకి మీరు చూసుకుంటే ట్యూస్డే మంగళవారం రోజు టీమిండియా మరో మ్యాచ్కి సిద్ధమైంది. అదే మన సెమీఫైనల్ మ్యాచ్ వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా మీకు తెలుసు గ్రూప్ బిలో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాతో మంగళవారం రోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. గాయస్ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కాకపోతే ఈ మ్యాచ్ అనేది టీమిండియాకి కొంచెం ప్లస్ పాయింట్. ఎందుకంటే టీమిండియా వరుసగా మ్యాచ్లని దుబాయ్లో ఆడబోతూ ఉంది. సో ఇన్ కేస్ సెమీఫైనల్ మ్యాచ్ గెలిచినా మన ఫైనల్ మ్యాచ్ కూడా మనం దుబాయ్లో ఆడబోతూ ఉన్నాం. సో ఒకటే వేదికగా మనం ఆడడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ మనకి బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మనకి తెలిసింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో టీమిండియా బౌలింగ్ మాత్రమే చేసింది. కానీ అందరికి డౌట్ ఏంటంటే టీమిండియా చేసింగ్ చేసి మ్యాచ్ గెలుస్తుంది. ఈసారి టీమిండియా బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అందరూ అంటారు. ఈవెన్ మన సునీల్ గవాస్కర్ కామెంటరీ చేసినప్పుడు తను స్టార్టింగ్ బిఫోర్ మ్యాచ్ తను చెప్పాడు టీమిండియా సెకండ్ బ్యాటింగ్ చేసి గెలుస్తుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ టీం ఎలా ఉందని తెలుస్తుంది అని చెప్పారు. బట్ అనూహ్యంగా ఇవన్నిటిని టీమిండియా అనేది చెడిపేసింది ఈ మ్యాచ్తో. ఎందుకంటే మనం లోయెస్ట్ అవుట్ 249 రన్స్ చేసినప్పటికీ న్యూజిలాండ్ మనం 205 రన్స్కి రిస్ట్రిక్షన్ చేసి ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ మీరు చూసుకుంటే ఈ గ్రౌండ్ మీరు చూసుకుంటే దుబాయ్ గ్రౌండ్ పెద్ద విన్నింగ్ స్కోర్ అనేది ఏం రాదు. ఎందుకంటే మ్యాచ్ విన్నింగ్ స్కోర్ 270 and 280 అని అందరు చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరు చెప్పారు. కానీ టీమిండియా కొట్టిన స్కోర్ 249 రన్స్ మాత్రమే. కానీ ఈ 249 రన్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంని కూడా మనం ఓడించడం జరిగింది. సో ఇక్కడ మనం చెప్పొచ్చు టీమిండియా టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఒకటే వేదిక ఆడడం కాదు, మన టీమిండియా స్కోర్ అనేది బ్యాటింగ్లో, అటు బౌలింగ్లో, ఇటు స్పిన్ డిపార్ట్మెంట్లో, ఇటు ఫీల్డింగ్లో, క్యాచింగ్లో ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. ఇది గాయస్ ఈరోజు జరిగిన మ్యాచ్లో. సో గాయస్ మంగళవారం రెడీగా ఉండండి. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ అవుతుంది. హోప్ ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ప్లీజ్ గాయస్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.